ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్ఫూర్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఇక ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని, గత ప్రభుత్వంలా ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించదని ఎంపీ అన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రతిభావంతులకు ఇవాళ వారి అవసరాలకి సరిపడా ఇవ్వటం అలింకో వారి ఆధ్వర్యంలో, అలింకో అనే ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవాళ ఇది ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ గుర్తుంచుకోండి, 2022లో వీటిని సేకరించారు ఎవరెవరికి ఇవ్వాలని. కానీ గత ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలే లేవు. కానీ ఇవాళ ప్రజా ప్రభుత్వం మీరందరి ఆశీర్వచనాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మేము ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కానీ, అంతేకాకుండా అధికారులు కానీ వీటిని ఎక్కడో హైదరాబాద్లో ఉంటే దగ్గరుండి తెప్పించుకొని మేము ఇక్కడ ఇవ్వాలని చెప్పి మేము అధికారంలోకి రాగానే తెప్పించుకొని